ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ జాబర్స్ కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు అనేసి అంటే ఎస్పెషల్లీ చైర్ వల్లే ప్రాబ్లం వస్తుంది. చైర్ వల్ల ప్రాబ్లం రాకూడదు, మన హెల్త్ మంచిగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు అయితే కనుక ఆఫీస్ ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయండి. నేను నా దగ్గర కొనమని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మీరు పర్చేజ్ చేయండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాల్సింది. ఆఫీస్ ఫర్నిచర్ ఏదైనా సరే దగ్గరుండి మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అలా అయితేనే మన కంఫర్టబుల్, మన హైట్కి సరిపోతుందా లేదా అని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక హైట్ ఉంటారు, ఒక పర్సనాలిటీ ఉంటారు, కాబట్టి ఒకరికి సెట్ అయిన విధంగా ఇంకొకరికి సెట్ అవ్వదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి మీకు ఎలాగైతే కంఫర్టబుల్గా ఉందో అలా తీసుకోండి. అలాగే హైట్ అడ్జస్ట్మెంట్లు కూడా ఉంటుంది, ఆఫీస్ టేబుల్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ పొజిషన్ అనేది బ్యాక్ ఇంకా ఎక్కువ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఎస్పెషల్లీ మెయిన్లీ ఇక్కడ మిస్టేక్ హైట్ అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదో చూసుకోవాలి. అలాగే మెష్ చైర్ తీసుకోవాలి. ఎందుకంటే 8 to 10 hours ఖచ్చితంగా వర్క్ చేస్తాము అంటే కనుక మెష్ చైర్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మెష్ చైర్లో వెంటిలేషన్ ఉంటుంది. వెంటిలేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.